నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి ఇవాళ రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట పోసాని హాజరుపరుస్తారు. నిన్న అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతి కష్టం మీద ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ఏపీఎఫ్టీడీసీ చైర్మన్ గా పనిచేసిన పోసాని రెచ్చిపోయి వ్యవహరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు లోకేష్ ను అసభ్యకరంగా దూషించారు. కూటమి నేతల ఫిర్యాదు మేరకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీలో పలు స్టేషన్లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే కాక తిరుమల కొండపై దోపిడీ చేయడానికే వచ్చారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నర్సారావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులందాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పోసాని ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తాజాగా పోసాని అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పోసాని అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ పోలీసుల తీరు బాగోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళిని ఇవాళ రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. నిన్న అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతి కష్టం మీద ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈరోజు పోసాని కృష్ణమురళిని రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. ఇంకా చాలా చోట్ల ఆయన పైన కేసులు నమోదయ్యాయి కాబట్టి ఎక్కడెక్కడ హాజరుపరిచే ఛాన్స్ ఉంది? ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు ఆయన్ను తీసుకురావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఆయన మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 కేసులు, కడప జిల్లాలో 2 కేసులు, అనంతపురం జిల్లా రాయలసీమ వ్యాప్తంగా ఒక 7 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా సుల్లూరుపేటలో కూడా మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే కోర్టులో హాజరుపరిచిన తర్వాత మిగతా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ప్రతినిధులు వస్తే అతన్ని ఏదైతే పీటీ వారెంట్ మీద ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే 41C నోటీస్ ఇచ్చి పంపించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కానీ కోర్టుకు మాత్రం ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల ముందు ఏదైతే అసభ్యంగా మాట్లాడడంతో పాటు వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు కుటుంబ సభ్యులను సైతం దూషించడం జరిగిన నేపథ్యము, మరోవైపు ఏదైతే పోసాని కృష్ణమురళి పూర్తి స్థాయిలో అటు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీరి కుటుంబ సభ్యులందరినీ పూర్తి స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో పలు చోట్ల జనసేన, టీడీపీ కార్యకర్తలు అప్పట్లో ఫిర్యాదు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసులు తీసుకొని పరిస్థితి కూడా ఉంది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారిన తర్వాత కేసులు ఇప్పుడు నమోదవుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అటు వైకాపా ప్రభుత్వంలో ఆయన చేసిన విమర్శలతో పాటు అంతకుముందు 2019 ఎన్నికల ముందు చేసిన విమర్శలు, వీటన్నిటిని బట్టి ఈ కేసులు పైన తీవ్రత పెరిగింది. మరోవైపు ఏదైతే ప్రస్తుతం మొత్తం పోలీసు బృందాలన్నీ ఇక్కడికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా రైల్వే కోడూరు డివిజన్ పరిధిలోని ఏఆర్ కానిస్టేబుల్స్ తో పాటు అటు
అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిఐలు ఎస్ఐలు ఇక్కడికి చేరుకున్నారు. అతను వచ్చిన సందర్భంగా బందోబస్తు కల్పించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పోలీసులు కూడా ఇక్కడికి బందోబస్తు కోసం ఇక్కడికి పిలిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా ఏదైతే మరో కొంత గంట 20 నిమిషాల లోపు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైతే రాత్రి పోసాని కృష్ణమురళి కడపలోని కర్నూలులోని పోలీస్ గెస్ట్ హౌస్ లో అక్కడ అతన్ని బస్ చేశారు. అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నారు. కడప చేరుకున్న తర్వాత కొంత ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా లాంగ్ జర్నీ చేయడం వల్ల కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నందువల్ల అతనికి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటికి నేరుగా తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత రాజంపేటలోని మెజిస్ట్రేట్ కోర్టు వద్ద హాజరుపరిచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. రాధిక. రైట్ దామోదర్, పోసానిని అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. ఏమని వాదించారు? పోసాని తన ఆరోగ్యం బాగలేదు, తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా వాదించాడు. కక్షపూరితంగా చేస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా వారితో వాదించాడు. తన ఆరోగ్యానికి సంబంధించి తాను ఈ మధ్యనే తనకు సర్జరీ పూర్తయింది, దీనికి సంబంధించి తాను బయటకు వచ్చే అవకాశం లేదంటూ కూడా వాదించిన నేపథ్యం. అయితే అదే సందర్భంలో అతని భార్య అతనికి మందులు ఎక్కడ ఏ వేసుకోవాలో తెలియదు, పూర్తి స్థాయిలో తాను నిరంతరము దగ్గరుండి మందులు వేసుకుంటున్నాడు అని చెప్పడంతో మరోవైపు పోలీసులు కూడా తాము జాగ్రత్తగా చూసుకుంటాము, మందులకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తారు. అయితే తనను అరెస్ట్ చేస్తారా, ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తారా అన్నప్పుడు రాష్ట్రంలో ఏ ప్రదేశంలో నుంచైనా తాము అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా దేశంలో ఎక్కడున్న కేసు నమోదైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా తెలిపిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫస్ట్ ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత పీటీ వారెంట్ కింద తీసుకెళ్తారా, లేకపోతే మరోవైపు ముఖ్యంగా ఇప్పుడు బెయిల్ ఇచ్చిన తర్వాత తదుపరి మరోసారి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, అదే అన్ని కేసులను కలిపి విచారించాలంటూ ఏదైతే ఇప్పటికే పోసానికి సంబంధించిన న్యాయవాదుల బృందం ఇటు హైకోర్టులో ఈ రోజు పిల్ దాఖలు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ రోజు ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది, బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఏదైతే అసభ్యంగా మాట్లాడిన దానికి జాతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన సెక్షన్ల కింద కేసులు నమోదైన పరిస్థితుల్లో అది బెయిల్ ఇచ్చేది ఇవ్వకపోవడం అనేది అక్కడ మెజిస్ట్రేట్ విచక్షణ అధికారం మీద ఉంటుందని కూడా చెప్తున్నారు. రాధిక. థ్యాంక్ యూ దామోదర్. రైట్, ప్రస్తుతం పోసానిని కడప పోలీస్ గెస్ట్ హౌస్లో ఉంచినట్లుగా సమాచారం. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోసాని కృష్ణమురళిని కడప మీదుగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. అయితే లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కు తీసుకువెళ్లనున్నట్లుగా సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం పోసానిని కడప పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచినట్లుగా సమాచారం అయితే అందుతుంది. లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా కొన్ని కడప దగ్గరే పూర్తి చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నాటకీయ పరిణామాల మధ్య పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసులు ఇటు ఓబులాపురం పోలీస్ స్టేషన్ కి మరికొద్ది సేపట్లో తీసుకున్నారు. మనం చూడొచ్చు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొంత హడావిడి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇటు కర్నూలు మీదుగా కడప వరకు చేరుకున్న పోలీసులు అక్కడ కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ పోలీస్ గెస్ట్ హౌస్ వద్ద కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఓబులవారి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల నేపథ్యంలో ఇక్కడ కొన్ని కీలకమైన ఆధారాలకు సంబంధించిన
లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించినారు. పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని సంతకాలు చేసిన డాక్యుమెంటేషన్లో సంతకాలు చేసిన అనంతరం పోసాని కృష్ణమురళిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినారు. ఇక్కడ మరో అంశం ఏంటంటే ఇక్కడ రాజంపేట కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి సెలవులో ఉండడంతో అక్కడి నుంచి అక్కడ కాకుండా ఇటు రైల్వే కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు ముందు తరలించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే కీలకంగా ఈ రోజు అంటే ఇక్కడ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుల వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఆ సెక్షన్ల ప్రకారం 196 సెక్షన్ల ప్రకారం 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పోసాని కృష్ణమురళి ఇటు వ్యాఖ్యలు చేయడం, దాంతోపాటుగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని చేరడం, మార్ఫింగ్ చేసి కొన్ని ఫేక్ సమాచారాన్ని కూడా చేర్చివేస్తున్నట్లుగా కూడా ఆ నేపథ్యంలో 353(2) సెక్షన్ కూడా నమోదు చేశారు. ఇందులో కీలకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ కూడా నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి వీడియో ఆధారాలు ఏదైతే స్థానిక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి ఓబులవారిపల్లి పోలీసులు దానికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఇటు వీడియో ఆధారాలు, కొన్ని సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలతో పాటుగా ప్రెస్ మీట్ వేదికగా ఉద్దేశపూర్వకంగా ఇటు సీఎం చంద్రబాబుతో పాటుగా ఇటు నారా లోకేష్ పైన, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలు, వారి యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళల విషయంలో కూడా కొన్ని కీలక సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కీలక ఆడియో వీడియో ఆధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వాటిని ఆధారాలను కూడా, ఎందుకంటే తప్పుడుగా మార్ఫింగ్ చేస్తూ కొన్ని కీలక ఫిర్యాదులో పేర్కొనలేని విధంగా కొన్ని వ్యాఖ్యలు పోసాని కృష్ణమురళి చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలను కూడా ఓబులవారిపల్లి పోలీసులు కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మొత్తం ఈ ఆధారాలన్నింటినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లుగా కూడా తెలుస్తుంది. కీలకంగా ఈ సెక్షన్లలో దాదాపు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే విధంగా కూడా ఈ సెక్షన్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో, ఎందుకంటే కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ సంబంధించినటువంటి వివరాల నేపథ్యంలో కడప పోలీస్ గెస్ట్ హౌస్ లో కొద్దిసేపటి క్రితమే పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కూడా మరికొద్ది సేపట్లో తరలించనున్నారు. ఇక్కడ లీగల్ ఫార్మాలిటీస్ మరికొన్ని పోలీస్ స్టేషన్లో చేసిన అనంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి అడ్వకేట్ బాలా కూడా తనతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. కీలకంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా ఇటు రాత్రి అరెస్టు చేయడం చట్ట విరుద్ధమంటూ నోటీసులు ముందుగా ఇవ్వకుండా వయస్సు రీత్యా ఇబ్బందులు పోలీసులు పెట్టినట్లుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకురానున్నట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం ఇటు రైల్వే కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. అడ్వకేట్ మాట్లాడిన నేపథ్యంలో, ఎందుకంటే నిన్న జరిగిన అరెస్టు నేపథ్యంలో కూడా పోసాని కృష్ణమురళి భార్య కుసుమలత కూడా కొన్ని ఆరోపణలు చేసింది పోలీసులపైన. తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కూడా ఎలాంటి అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కొన్ని ఆరోపణలు చేసింది. కానీ ఇక్కడ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పోసాని కృష్ణమురళిని అరెస్టును మాత్రం ఇటు కుటుంబీ నేతలు మాత్రం సమర్థిస్తున్న నేపథ్యం, ఇటు మరోవైపు వైసీపీకి సంబంధించిన నేతలు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యం. ఈ మొత్తం వ్యవహారంలో కూడా మరికొద్దిసేపట్లో పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన అనంతరం కూడా ఇక్కడ నుంచి కోర్టుకు తరలించిన అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మరికొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్.